ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన తేలికైన చిన్న ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా తెలియచేస్తాను. బుధవారం రోజున ఈ ఉపాయాన్ని చేయాలి. మన ఇంట్లో ఉండే తులసి మొక్క దగ్గర, మన పెరల్లో ఉండే తులసి మొక్క దగ్గర ఈ ఉపాయాన్ని చేయాలి. ఈ ఉపాయానికి కొన్ని పదార్థాలు అవసరమవుతాయి. ఆ పదార్థాలు ఏంటి, ఎలా వాడుకోవాలి, ఎలా వాడితే ఎటువంటి సమస్య నుంచి బయటపడతామో తెలియచేస్తాను. తులసి మొక్క దగ్గర దీనిని కట్టడం వల్ల అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మనకి ధనానికి సంబంధించి ఏదైతే ద్వారాలు ఉంటాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. చాలామందికి పూర్వకర్మల వల్ల, శాపాల వల్ల జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుంచి బయటపడటం అంత ఆషామాషిగా అయ్యే పని కాదు. మనకి పూర్వీకులు, ఋషులు, పండితులు జ్యోతిశాస్త్ర ప్రకారం, తంత్రశాస్త్ర ప్రకారం అనేక రకాలైన పరిహారాలు చేసుకోగలిగేవి చాలా చూడడం జరిగింది. అందులో ఈ ఉపాయం కూడా అలాంటిదే, రామబాణంలా పనిచేస్తుంది. మీకు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉందనుకోండి. అలాగే మీకు జాతకరీత్యా కానీ, కుటుంబరీత్యా అంటే జాతకం బాగోలేదు, అలాగే దౌర్భాగ్యం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది, అలాగే మీ పిల్లలకి వివాహం కావడం లేదు, వివాహం ఆలస్యం అవుతుంది, 45 ఏళ్ళు వచ్చాయండి ఇంకా వివాహం కాలేదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే వివాహం అయ్యిందండి కానీ సుఖ సంతోషాలు లేవు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆడపడుచుల వల్ల, అత్తమామల వల్ల, అనవసరమైన విషయాల వల్ల గొడవలు అవుతున్నాయి అనేవారు కూడా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల చాలా త్వరగా ఏదైతే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. అలాగే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల మీ జాతకంలో శుక్రగ్రహం కనుక అనుకూలంగా లేకపోయినా, శుక్రగ్రహం కనుక బలహీనంగా ఉన్నా, అంటే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు సంసారకమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి నుంచి కూడా బయటపడవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. అలాగే ఎవరన్నా కుటుంబంలో మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే కనుక చేయవద్దు. తర్వాత ఎవరైనా చేయవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు. అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో మాత్రమే చేయండి. నమ్మకం లేని వారు పొరపాటున వీటిని ప్రయత్నం చేయమాకండి, ఫలితం రాదు. అలాగే ఈ ఉపాయాన్ని బుధవారం నాడు ఉదయం 6 నుండి 12 లోపు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు: తెల్లటి క్లాత్, కొత్తది జాకెట్ మొక్క తెచ్చుకోండి, చిన్న మొక్క తీసుకోండి. అలాగే బియ్యం కావాలి, పసుపు, కుంకుమ, 1 రూపాయి కాయిన్. ఎలా చేయాలో చెప్తాను. మీరు బుధవారం ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు నిద్ర లెగవాలి. స్నానం చేసి, కొంతమంది అడుగుతూ ఉంటారు చన్నీళ్ళు స్నానం చేయవచ్చా, వేడి నీళ్ళు చేయవచ్చా, మీ ఓపిక. అలాగే మీరు తల స్నానం చేయాలా లేకపోతే మామూలుగా స్నానం చేయవచ్చా, మీ ఓపిక. తలస్నానం కంటిన్యూ చేయాలి రూల్ ఏం లేదు, చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ మీరు ఒక నియమ నిబంధనగా నేను చేయాలి, తలస్నానం చేయాలనుకుంటే చేయవచ్చు, లేదంటే చేయాల్సిన అవసరం లేదు ఈ ఉపాయానికి. అలాగే మీరు ఈ ఉపాయాన్ని చేసే ముందు మీరు మీ ఇంట్లో ఉండే తులసి మొక్క దగ్గర, అంటే మీరు పూజ చేసే మొక్క కావచ్చు, మీ పక్కన ఎక్కడైనా సరే మీ పెరల్లో ఉన్న మొక్క కావచ్చు, లేదంటే ఈ ఉపాయం కోసమే మీరు తులసి మొక్కని తెచ్చుకొని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. బుధవారం ఉదయం చేయాలి. ఇది కుటుంబ సభ్యులు ఎవరైనా చేయాలనుకుంటే, వేరే పిల్లల కోసం చేయాలనుకుంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒకళ్ళు చేయవచ్చు ఈ ఉపాయాన్ని. మీరు ఎవరైతే కుటుంబంలో పెద్ద ఉంటారో మీరు ఈ తులసి మొక్క దగ్గర ముందు ఇలా ఒక క్లాత్ని వేసుకోండి. మీ ఇంట్లో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారి ఇలా కరెక్ట్గా పిడికెడు బియ్యాన్ని కుటుంబ పెద్ద యొక్క
బియ్యాన్ని, అంటే కరెక్ట్గా వారి చేతిలో పట్టే బియ్యం, పిడికిడి బియ్యాన్ని తీసుకొని ఇలా క్లాత్లో పోయండి. పిడికిడి మాత్రమే. ఎవరైతే చేస్తారో వారు చేయవచ్చు. కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేతి పిడికిలు ఒక పిడికిడి బియ్యాన్ని ఇలా క్లాత్లో పోయండి తులసి చెట్టు ముందు. తర్వాత దానిలో ₹1 కాయిన్ వేయండి, ₹1 కాయిన్. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయండి కొద్దిగా. తర్వాత దాంట్లో కొద్దిగా కుంకుమ వేయండి, ఎక్కువ కాదు కొద్దిగా. ఇలా వేసి మీరు మనసులో, అంటే పిల్లల వివాహం కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు, ఏదైనా ఒక్క సమస్యని మాత్రమే చెప్పుకోండి. ఒకటి మాత్రమే, 10 చెప్పకూడదు, ఒకటి మాత్రమే చెప్పుకొని మీరు తులసి మొక్కకి ఈ మూటని చూడండి. నేను చూపిస్తాను మీకు. నేను ఇలా తులసి మొక్క పెద్ద మొక్క అనుకోండి, పై కొమ్మ కట్టచ్చు, లోపల కొమ్మకి, లేదంటే చిన్నదనుకోండి మొదల దగ్గర అయినా సరే చెట్టుకి ఇలా కట్టండి. కొంచెం పెద్ద తీసుకోండి, క్లాత్ చక్కగా కట్టండి. కట్టి అలా ఉంచండి. ఉంచిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. అది వివాహానికి సంబంధించిందైనా, ధన సంబంధిత సమస్య అయినా, భార్యాభర్తల సమస్య అయినా సరే, ఏ కోరిక అయితే ఉంటుందో ఒకటి మాత్రమే చెప్పుకోండి. ఇది 2 సార్లు చెప్పాను, ఎందుకంటే మీకు అనుమానాలు ఉంటాయి కాబట్టి. తర్వాత మీరు తులసి మొక్క చుట్టూతా 11 ప్రదక్షిణలు లేదా 21, మీకు ఇంకా ఓపిక ఉంటే 108 ప్రదక్షిణలు చేయండి. మీకు ఓపిక ఉంటేనే. ఇది బుధవారం నాడు చేయాలి. తర్వాత ప్రతిరోజు కూడా మీరు ఇది మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం ఎవరైతే ఈ మూట కడతారో వారు ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి. సాయంత్రం 5 నుంచి 6:30 మధ్య ప్రాంతంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి. 6:30 తర్వాత చేయకూడదు. 5:30కు ముందు, అంటే 5 నుంచి 4:30 ఆ టైంలో చేయకూడదు. 5 నుంచి 6:30 మధ్య ప్రాంతంలో, కరెక్ట్ గంటన్నర టైంలో ఏ సమయంలో చేయవచ్చు. ప్రతిరోజు చేయాలి. మీరు దీపారాధన చేసిన తర్వాత మీరు అంటే మనకు ఒక అనుమానం వస్తుంది, ఉదయం పూట నేను చెప్పలేదు కదా దీపారాధన గురించి అని. మీరు బాగా గుర్తుంచుకోండి, సాయంత్రం మాత్రమే దీపారాధన చేయాలి. ప్రతిరోజు ఉదయం ఆ తులసి మొక్క దగ్గర మొదల్లో మీరు కొంచెం మీ మనసులో కోరిక చెప్పుకొని నీరుని పోయాలి. ప్రతిరోజు మీరు ఉదయం పూట నీరుని పోయాలి, సాయంత్రం పూట దీపారాధన చేయాలి. ఆదివారం మాత్రం పొరపాటును కూడా నీరు పోయమాకండి. అంటే సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే నీరు పోయండి. తర్వాత ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలంటే నెల రోజులు చేయాలి. అంటే 30 రోజులు. 30 రోజుల మధ్యలో మీకు నెలసరి టైం వచ్చినప్పుడు చేసేవారికి ఆ 5 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత మీరు ప్రతిరోజు కూడా ఏదైతే ఫస్ట్ రోజు మీరు చెప్పారో కోరిక, ఆ కోరికని మీరు ప్రతి సాయంత్రం పూట చెట్టు దగ్గర నీరు పోసినప్పుడు ఆ ఒక్క కోరిక మాత్రమే చెప్పాలి, వేరే కోరిక చెప్పకూడదు. అలాగే ప్రదక్షిణలు కూడా 11 కానీ లేదా 21 ప్రదక్షిణలు కానీ, మీ ఓపుకుంటే 108 కానీ సాయంత్రం పూట ప్రదక్షిణ చేయాలి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఫస్ట్ రోజున ఈ మూట కట్టింది మాత్రం ఉదయం పూట, సాయంత్రం మాత్రం ప్రదక్షిణ మాత్రం చేయాలి. 11 కానీ 21 కానీ 108 కానీ. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఏదైతే ఈ మూట కట్టాం కదా, ఈ మూటని చెట్టు నుంచి తీసేసి పారే నీళ్ళల్లో కానీ, లేదంటే ఏదైనా పెద్ద చెట్టు, అంటే పూల చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, ఏదైనా పెద్ద చెట్టు మొదల్లో వేసేయండి. నీరు లేకపోతే ఈ మూటని అలాగే పెట్టేయండి. ఈ ఉపాయాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు చేయవచ్చు, లేదా నలుగురు ఉన్నామండి, నలుగురు చేసుకుంటాం, నలుగురు కూడా విడివిడిగా చేసుకోవచ్చు. సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య గురించి మాత్రం మీరు ఫస్ట్ రోజున ఏదైతే చెప్పారో అది మాత్రమే కంటిన్యూ 30 రోజులు చెప్పాలి. అలా కాకుండా ఇవాళ ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకంటే తులసి మొక్క దగ్గర మనం తులసి కవచ పారాయణం చేయమని చెప్పాం.
అంతకుముందు వీడియోలో చాలా వీడియోలో చెప్పాను. వివాహం కాని వారి గురించి చాలామంది కామెంట్స్లో చెప్పారు, మేము చేసాం గురువుగారు, మాకు వివాహం సంబంధాలు కుదిరాయని. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల శుక్రబలం పెరుగుతుంది, మీకు ధనద్వారాలు ఓపెన్ అవుతాయి. అంటే ధనానికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అనేవి మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇది కంటిన్యూ 30 రోజులు చేయాలి. మీరు 30 రోజులు చేయకుండా మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి, అంటే అనివార్య కారణాల వల్ల ఈ ఉపాయాన్ని ఆపేశారు, మళ్ళీ మొదటి నుంచి ఉపాయాన్ని చేయాలి. అలా మీరు 30 రోజులు కంటిన్యూ చేయాలి. ఇది మగవారైనా ఆడవారైనా ఎవరి కోసమైనా ఎవరైనా చేయవచ్చు. ఇందులో నేను ఏదైతే ఇంతకుముందు చెప్పానో కోరికలు అవి మాత్రమే కోరుకోవాలి. ధనానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, భార్యాభర్తల మధ్య గొడవలకు సంబంధించి ఈ మూడు విషయాలకు రిలేటెడ్గా ఏదైనా కోరుకోవచ్చు. ఆ 3 విషయాల్లో ఖచ్చితంగా మీకు 100కు 100% రిజల్ట్ వస్తుంది. 100% ఖచ్చితంగా మీకు ఫలితాన్ని చూడగలుగుతారు. ఓకే మిత్రులారా, అలాగే అనేక రకాల సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేది చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి. తాంత్రిక ఉపాయాల్లో పదార్థము, సమయము, మన మనసులో ఉన్న ఏదైతే బలమైన సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని ఈ పదార్థాలు అంటే ప్రాకృతిక రూపంలో ప్రకృతికి నివేదిస్తాయి. ప్రకృతి అంటే పంచభూతాలు ఉంటాయి, ఆమె పరాదేవత. మన నివేదన కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ పదార్థంలో ఉన్న శక్తి మనకి ఆయుధంలా పనిచేస్తుంది. కాబట్టి నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయత్నించండి. కొంతమందికి త్వరగా ఫలితం వస్తుంది, కొంతమందికి 1కి 4 సార్లు చేసినా రాకపోవచ్చు. పూర్వకర్మలు, శాపాల వల్ల అలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి వీడియోలు కూడా చేయడం జరిగింది. మీరు ఏదైనా సరే విశ్వాసంతో ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.